పూర్వము నైమిషారణ్య క్షేత్రంలో ఒక అద్భుతమైనటువంటి యజ్ఞం కొనసాగుతూ ఉన్నది. ఆ యజ్ఞం లోపల యమధర్మరాజు గారు కూడా ఒక భాగస్వామి. యజ్ఞం అంటే ఋత్వికులు, అధ్వర్యులు, బ్రహ్మ ఇలా అందరూ కూడా పాల్గొంటూ ఉంటారు. కాబట్టి దాంట్లో చేసేటువంటి పనులను బట్టి ఒక్కొక్క స్థానంకు ఒక్కొక్క పేరు పెట్టినారు. అలాగే యమధర్మరాజు గారు ఒక బాధ్యత చెప్పారు. యమధర్మరాజు కూడా ఆ యజ్ఞం లోపల భాగస్వామి అయి చాలా చక్కగా యజ్ఞం కొనసాగుతూ ఉన్నది. చాలా సుదీర్ఘంగా యజ్ఞం కొనసాగుతూ ఉన్నది. ఈ దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా స్వామి, మానవ లోకంలో ఎవరికి కూడా మరణాలు లేకుండా ఉన్నాయి, కారణం ఏంటి? వాళ్ళు కూడా అమరుల్లాగా అయిపోతూ ఉన్నారు, వాళ్ళకి అదో బాధ. మానవ లోకంలో చనిపోవడం లేదేమిటి అని చెప్పి దేవతంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే మాకు అమరులని పేరున్నది, వాళ్ళకు మరులు అని పేరున్నది, మృత్యువుకు సమీపులు వాళ్ళు, మాకు వాళ్ళకు తేడా ఉండవుగా, మేము ఎంతో పుణ్యం చేసుకుని ఇక్కడ దాకా వచ్చాం, మరి వాళ్ళ పరిస్థితి మా పరిస్థితి ఒకటైతే ఎట్లాగండి అని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. బ్రహ్మగారు అన్నారు, కర్మ సిద్ధాంతం ప్రకారం మానవులకి కొంతమందికి మృత్యు వచ్చి ఉన్నది, కానీ యమధర్మరాజు గారు యజ్ఞ దీక్షలో ఉండడం చేత ఆ పని చేసేటువంటి ఆఫీసర్ అక్కడ ఖాళీగా ఉన్నారు. ఆ బాధ్యత ఎవరికి ఒప్పజెప్పలేదు. యజ్ఞం పూర్తయిన తర్వాత యమధర్మరాజు గారు ఒక ప్రత్యేకమైనటువంటి విధి పెట్టుకొని, ఇంకా ఎక్కువ మందిని పెట్టుకొని అందరినీ ఖాళీ చేస్తాడయ్యా, మీరు మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి దేవతలు చెప్పారంట బ్రహ్మగారు. అలా దేవతలంతా బ్రహ్మగారి యొక్క మాట విని సరే కొంతకాలం వేచి చూద్దామని వచ్చేసినారు. ఈ యజ్ఞం కొనసాగుతున్నది కదా, ఈ యజ్ఞం ఎలా కొనసాగుతున్నది, ఎంత గొప్పగా ఉన్నదో చూద్దామని చెప్పి దేవతలంతా కూడా యజ్ఞానికి వచ్చారు. నైమిషారణ్యానికి చక్కగా కొనసాగుతున్నది. అదే సందర్భంలో ఇంద్రుడు అలా తిరుగుతూ తిరుగుతూ ఎలాగో భూలోకానికి వచ్చాను కదా అని చెప్పి అలా తిరుగుతూ ఉన్నారు. గంగా నది వైపు వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ నది లోపల బంగారు కమలములు ఒక్కొక్కటి కొట్టుకు వస్తూ ఉన్నాయి. గమనించాడు ఇంద్రుడు, ఈ నదిలో బంగారు కమలాలు కొట్టుకు రావడం ఏమిటి, పైనుంచి వస్తూ ఉన్నాయి ఆ కమలాలన్నీ, ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి కొంచెం పైగా వెళ్ళారు. వెళ్ళేసరికి ఒక అమ్మాయి దుఃఖపడుతూ ఉన్నది. దుఃఖపడుతూ ఉంటే ఆ అమ్మాయి యొక్క కన్నీటి చుక్కలు ఒక్కొక్కటి ఆ గంగా నదిలో పడి ఒక బంగారు కమలం లాగా మారి కొట్టుకు వస్తున్నాయి. ఇది గమనించాడు ఇంద్రుడు. సరే, బంగారు కమలాలు కొట్టుకు వస్తున్నాయి, పర్వాలేదు, కానీ ఈమె ఎందుకు ఏడుస్తున్నది తెలుసుకుందామనేటువంటి ఉద్దేశంగా అమ్మాయి దగ్గరికి వచ్చారు. అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు, కారణం ఏంటి అంటే ఆవిడన్నది, మీరు నాతో పాటు వస్తే చెప్తానండి నా దుఃఖానికి కారణం ఏమిటో అని చెప్పి ఆ ఇంద్రుణ్ణి పట్టుకొని పోయింది ఆ యువతి. హిమాలయ పర్వత ప్రాంతంలో పైన కొండపైన ఒక చక్కనైనటువంటి విభూతి ధారణతో ఉన్నటువంటి ఒక మహాపురుషుడు యువకుడు పక్కనే ఒక అందమైనటువంటి స్త్రీతో ఆ కొండ పైన పాచికలాడుతూ ఉన్నాడు. అక్కడ దాకా తీసుకువచ్చింది, ఏమి మాట్లాడకుండా అక్కడ నిలబడ్డాడు. ఈ వచ్చాడు ఇంద్రుడు, కొంచెం పదవిలో ఉన్నవాడు కదా, అధికారం ఉన్నవాడు కదా. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే తాను వస్తే లేవాలి, తాను వస్తే నమస్కారం చేయాలి. తల నిండా ఈగో ఫీలింగ్స్ ఉన్న వాళ్ళ యొక్క లక్షణాలు ఇలాగే ఉంటాయి. అహం, ఈ అహంతోటే నాశనం అయిపోయినాడు దక్ష ప్రజాపతి. భాగవతం దక్ష యజ్ఞం మొత్తం నాశనం అయిపోయింది. అంత గొప్ప యజ్ఞం చేసినా యజ్ఞం ఎందుకు నాశనమైంది అన్నారు. అహంభావంతో నేను గొప్ప అని చెప్పి తన అహంను ప్రదర్శించడం కోసం ఎవడైతే ఎంత గొప్ప కార్యక్రమం చేసినా అది పరమేశ్వరుడికి ప్రీతి ఉండదు.
అది పరమ మూల సూత్రం. లోక శ్రేయస్సు కోసం, సర్వజన శ్రేయస్సు కోసం చేసేటువంటి ఎత్కించిన కార్యమైనా పరమేశ్వరుడికి ప్రీతి కలిగిస్తుంది. ఇంత గొప్పనైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. పరమేశ్వరునికి ప్రీతి. ఈ ఇంద్రుడు తాను పదవిలో ఉన్నాడు కాబట్టి ఎవరు తనకు కనబడ్డా లేవాలి, దండం పెట్టాలి. అక్కడ కొండ మీద ఆ యువకుడు అమ్మాయితో పాచికలాడుతూ ఉంటే తాను వచ్చింది గమనించి కూడా లేవకపోయేసరికి కోపం వచ్చింది. నేనెవరనుకుంటున్నావు? కొంతమంది లేవకుంటే తన ఇంట్రడక్షన్ కూడా చెప్పిస్తూ ఉంటారు, ఫలానా ఆయన వచ్చారంటే. ఇంద్రుడు అన్నాడు, నేను దేవేంద్రుణ్ణి, దేవతలకి ప్రభువుని అన్నాడు. అయితే ఏమిటయ్యా, ఆయన అటు ఆయన ఉన్నాడు. కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ యువకుడిని చంపుదామని చేయెత్తినాడు. ఆయన ఒక్కసారి చూసినాడండి, అంతే, విగ్రహం లాగా మారిపోయాడు. ఎవరాయన? సాక్షాత్ మహాదేవ్ పరమేశ్వరుడు. త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ. నీలాంటి ఇంద్రుల్ని ఎంతో మందిని చూసిన పెద్ద మనిషి ఆయన. ఆయన పుర్రెల మాలలు వేసుకుంటాడు, అందరికీ తెలిసిన విషయం. ఏమిటగా నువ్వు పుర్రెల మాలలు వేసుకున్నావంటే, ఇన్ని లోకాలు పోయినా నేను శాశ్వతంగా ఉన్నాను అని చూపించడానికే ఇవన్నీ కూడా బ్రహ్మల యొక్క పుర్రెలట. సృష్టి చేసేవాడిని బ్రహ్మ అంటామే, బ్రహ్మ పోస్ట్ అంతే. ఆయన కూడా 100 years ఆయుష్యే. ఆ 100 సంవత్సరాలు పోయినాడంటే ఆ బ్రహ్మగారు కూడా వెళ్ళిపోవాల్సిందే, ఇంకో బ్రహ్మగారు రావాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. ఆయనకు 50 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ద్వితీయ పరార్థే సంకల్పం చెప్తారు. సృష్టి ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఇప్పటి వరకు ఎంత కాలగణన జరిగిందో అంత విశేషంగా కాలగణన చేసిన సంస్కృతి భారతీయ సంస్కృతి మాత్రమే. రాబోయేటువంటి సృష్టికి బ్రహ్మగారు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉన్నాడు. ఎవరు? భవిష్యత్ చతురారణాయ నమః హనుమస్వామి. హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలలో భవిష్యత్ చతురారణాయ నమః ఒక నామం కనబడుతుంది. రాబోయేటువంటి సృష్టి చేసే పెద్ద మనిషి. అందుకే ఆయన చిరంజీవి ఇప్పటికీ నేటికి సంచరిస్తూ ఉంటారు. అలాంటి బ్రహ్మలు ఎంతో మంది పోయినారా. పోయిన వాళ్ళందరూ కూడా ఎంతో గొప్ప గొప్ప పనులు చేసిపోయినారు. కాబట్టి అప్పుడప్పుడు చూడండి, పెద్ద పెద్ద ఆఫీసు లోపల రిటైర్ అయిన వాళ్ళందరూ ఫోటోలు పెట్టుకుంటారా లేదా, పేర్లు రాస్తారు, XCM ఈ టైం నుంచి ఈ టైం వరకు. అలాగే పరమేశ్వరుడు వేసుకున్నటువంటి ఆ పుర్రెలన్నీ బ్రహ్మల యొక్క పుర్రెల బంధు. శాశ్వతుడు, నిత్యుడు, అజుడు, అవ్యయుడు. అలాంటి ఆ పరమేశ్వరుడి ముందు అహంకారమా? ఒక్కసారి చూపు చూస్తే ఒక స్టాచ్యూ లాగా మారిపోయినాడు, విగ్రహం లాగా మారిపోయినాడు. అమ్మాయి, ఈయనను కూడా తీసుకుపోయి ఆ గుహలో పడవేసేయి అన్నాడు. అనేసరికి ఆ అమ్మాయి వచ్చి ముట్టుకున్నదో లేదో చరణం వచ్చింది. ఆ ఇంద్రుణ్ణి పట్టుకొని గుహ దాకా తీసుకుపోయింది. గుహలో పడవేయమన్నాడు కదా, ఆ గుహ దాకా తీసుకుపోయింది. భయపడుతూ ఉన్నాడు. అర్థమైపోయింది తన శక్తి ఏమిటో, ఆయన శక్తి ఏమిటో. స్థానం కాని స్థానంలో మన అహం అనేది ప్రదర్శించకూడదు. ఒక స్థానం ఉంటుంది, మనమంటే ఏంటో చూపించుకోవాలి, తప్పదు. అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు, పరిపాలనలో ఉన్నప్పుడు ఒక స్థాయి వరకు ఉంటుంది. కానీ అంతటా అదే ఉండాలనుకుంటే పొరపాటు. భయపడుతూ ఉన్నాడు. ఆ గుహ దాకా తీసుకువచ్చింది. ఇతన్ని కూడా ఆ గుహలో పడవేసే గుహ ద్వారం తీసినారు. దాంట్లో ఈయనలాగా ఇంకో నలుగురు కనబడ్డారు. స్వామి, నా పరిస్థితి ఏమిటి? పదవిలో ఉన్నవాడిని, అధికారంలో ఉన్నవాడిని నన్ను తీసుకుపోయి ఈ గుహలో బంధిస్తారా అన్నాడు. నీలాగనే అహంకారం చేసినటువంటి ఇంద్రులయ్యా వాళ్ళు. శిక్ష ఎవరికైనా శిక్షే. స్వామి, ఎంతో కష్టపడితే గాని రాదయ్యా ఈ పదవి, మీకు తెలియదా? ఇంద్రుడు పదవి కదండి. ఇంద్ర అనేది ఒక స్థానం. 100 అశ్వమేధ యాగాలు ఎవరైతే నిరాఘాతంగా విఘ్నం లేకుండా చేస్తారో అతడికి ఇంద్ర పదవి వస్తుంది. బలిచక్రవర్తి అందుకే మొదలుపెట్టినాడు.
100 అశ్వమేధ యాగాలు, శతక్రతువు అని పేరు ఇంద్రుడికి. మరి ఇంత కష్టపడి సంపాదించుకున్న పదవిని అనుభవించకుండా పోవడం ఎట్లాగయ్యా అని మొత్తుకున్నాడు ఎవరు ప్రజెంట్ పొజిషన్లో ఉన్న ఇంద్రుడు. కాబట్టి ఏం చేస్తే మా పాపం పోతుంది? అయితే మీ 5 కాస్త నారాయణ దగ్గరికి వెళ్దాం, ఆ నారాయణుడు ఎలా చెప్తే అలా అన్నాడు. ఆ నలుగురు లోపల ఉన్న నలుగురు, ఇదివరకు తప్పు చేసి గుహలో బంధింపబడినటువంటి ఆ నలుగురు ఇంద్రుడు, అదేవిధంగా ప్రజెంట్ పొజిషన్ లో ఉన్నటువంటి ఈయన ఈ 5 నారాయణ దగ్గరికి పట్టుకుపోయినాడు. నారాయణ, ఈ తప్పు చేసిన వాళ్ళని ఏం చేద్దాం? నేను ఎట్లాగో మానవ లోకానికి వెళ్తున్నాను కాబట్టి నాకు సహాయం కావాలి. ఇప్పుడు రాక్షస సంహారం కోసం నేను వెళ్తూ ఉన్నాను. కృష్ణావతారం దాల్చాలని నిర్ణయించుకున్నాను. భూమాత వచ్చి ప్రార్థించింది. అనేక మంది రాక్షసులు రాజులుగా వచ్చి మానవ లోకాన్ని పాడు చేస్తున్నారని, యజ్ఞాలు యాగాలు లేకుండా చేస్తున్నారని, కాబట్టి నాకు సహాయంగా ఈ 5 పంపించు అనగానే పరమేశ్వరుడు అన్నాడు, మీ 5 కూడా మానవ జన్మ ఎత్తండి. ఈ ప్రజెంట్ పొజిషన్ లో ఉన్నాయన్నాడు కదా స్వామి, ఇంకా నేను సుఖాలు అనుభవించలేదు, దేవేంద్రుడిగా కూర్చోబెట్టారు, కాబట్టి మిగతా 4 పంపిస్తాను, కానీ నేను మాత్రం నా అంశం పంపిస్తాను అన్నాడు. సరే పర్వాలేదు నాయన, నీవు నీ అంశం పంపించు, మిగతా వాళ్ళు నేరుగా రావాల్సిందే. ఇలా 5 మానవ జన్మ ఎత్తాల్సినటువంటి ఆవశ్యకత ఉండి 5 వచ్చినటువంటి ఒకే ఇంద్రుడు పాండవుడు. ఎక్కడిదో కథ చెప్పడం లేదండి. మార్కండేయ పురాణాంతర్గతమైన వేదవ్యాస ప్రోక్తమైనటువంటి నిర్దిష్టమైన విషయమేది. ఈరోజు ప్రధానమైనటువంటి వృత్తాంతం ఏమిటంటే, మహాభారతం పైన చాలా గొప్పగా ప్రథమ విమర్శ ఏమిటంటే, ద్రౌపదికి 5 భర్తలు ఏంటి? 5 భర్తలు కలిగినటువంటి స్త్రీని పతివ్రత శిరోమణిగా ఎలా పరిగణిస్తారు? ఇది ప్రధానంగా భారతం పైన ఉన్న విమర్శ. మూలం తెలియకుండా, పూర్వాపరాలు తెలియకుండా ఒక గ్రంథం పైన, ఒక వ్యక్తి పైన విమర్శ చేయడం చాలా బాధాకరం. తెలుసుకోవాలని ఉంటే పురాణాలపైన పరిశ్రమ చేయాలి. తెలుసుకోవాలని ఉంటే అలా పరిశ్రమ చేసినటువంటి వ్యక్తుల ద్వారా తమ సందేహాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ చిన్న సంఘటన పట్టుకొని, కథాభాగం పట్టుకొని, అది ఎందుకు జరిగిందో తెలియకుండా దాన్ని విమర్శిస్తూ ఆధ్యాత్మిక గ్రంథాలు, ఇక్కడ చెప్పుకుంటున్నటువంటి పాత్రలన్నీ కూడా దివ్యమైనటువంటి పాత్రలు. సమస్తమైనటువంటి దేవతలు, ఇక్కడ రూపాలు వేరు కావచ్చు, వాళ్ళందరూ కూడా సమస్తమైనటువంటి దివ్య శక్తులు. ఎవరు? పాండవులు. 5 కనబడుతున్న ఒకే ఇంద్రుడు 5 రూపాల్లో వచ్చాడు. ఎందుకు 5 రూపాల్లో రావాల్సి వచ్చింది? 5 తప్పులు ఆయన చేసి ఉన్నాడు కాబట్టి 5 రూపాల్లో రావాల్సి వచ్చింది. ఇంకా కొంచెం జాగ్రత్తగా వివరించుకుందాం. 5 ఒక్కడే 5 తప్పులు చేయడం వల్ల 5 సార్లు 5 రూపాల్లో రావాల్సి వచ్చింది. ఇది ప్రధానమైన నిర్ణయం, గుర్తుపెట్టుకోండి. ఏం తప్పులు చేసినాడు ఆయన? పూర్వము త్వస్ర అని ఒక ప్రజాపతి, ఆయన భార్య పేరు రచన. ఆయన చాలా సుదీర్ఘంగా ఆలోచించాడు. ఏమని? ఎప్పుడు కానీ దేవతలకి రాక్షసులకి ఎప్పుడు చూసినా యుద్ధం జరుగుతుంది. ఏ కథ తీసుకున్నా దేవతలు రాక్షసులు కొట్లాడుకోవడమే కదండి. రాక్షసుల పైన దేవతలు గెలవడం, ఇదే ప్రధానమైన కథ కనబడుతుంది. ఈ త్వష్ట ఆలోచించి, దేవతల్ని రాక్షసుల్ని మనము సుహృద్భావంగా, స్నేహభావంగా కలపలేమా అని ఆలోచించి, దేవతలు దేవతా సమూహంలో ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు ఇంతవరకు. మనం ఒక రాక్షస కన్యను కనుక పెళ్లి చేసుకుంటే దేవతలకి రాక్షసులకి బంధుత్వం ఏర్పడుతుంది. అప్పుడు ఎటు చూసినా ఒక పెళ్లి జరిగిందనుకోండి, ఒక స్త్రీని పురుషుని కలుపుతున్నామంటే అవి ఎన్ని కుటుంబాల యొక్క కలయిక, అది ఎన్ని బంధుత్వాలు కలుస్తాయి ఇక్కడ. కాబట్టి ఏదో రకంగా ఎక్కడో దగ్గర ఒక చుట్టరికం ఉంటుంది. అందుకోసం నేను ఏం ఆలోచించినాడు, మనం ఒక రాక్షస కన్యను కనుక చేసుకున్నట్టయితే దేవతలకి రాక్షసులకి బంధుత్వాలు ఏర్పడతాయి, కాబట్టి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది అనేటువంటి ఉద్దేశంగా ఒక రాక్షస కన్యను పెళ్లి చేసుకున్నాడు.
ఆమె పేరు రచన. వివాహం అయిపోయింది. వివాహం అయిపోయిన తర్వాత ఒక పిల్లవాడు పుట్టాడు. విశ్వరూపో వై త్వాస్త్రః, వేదంలో చెప్పినటువంటి ఆఖ్యాయిక ఇది. విశ్వరూపుడని పిల్లవాడు పుట్టాడు. దేవతలు రాక్షసులు రెండు వర్గాలు, విభిన్న వర్గాల నుంచి పుట్టిన పిల్లవాడు కాబట్టి కొంచెం శారీరక లక్షణం కూడా తేడా వచ్చింది. 3 శిరస్సులతో పుట్టినాడు. అతనికే త్రిశిరస్సుడు అని కూడా పేరు ఉన్నది. ఆయన పెద్దవాడు అయిపోయినాడు. ఆయన యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ విశ్వరూపుడు. ఇంద్రుడు ఈ విశ్వరూపుణ్ణి పురోహితుడిగా పెట్టుకొని యజ్ఞం చేస్తూ ఉన్నాడు. యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులంతా కూడా ఈ అల్లుడి దగ్గరికి వచ్చి, చెల్లె కొడుకు కదా, అల్లుడి దగ్గరికి వచ్చి, అల్లుడా, అసలు ప్రధానమైనటువంటి దేవతలకి రాక్షసులకి శత్రుత్వం ఎందుకు అన్నారు. బాగా ఆలోచిస్తే దేవతలకి ఎంత వైభవం ఉన్నదో రాక్షసులకి అంత వైభవం ఉన్నది. దేవతల దగ్గర ఎంత ధనం ఉన్నదో రాక్షసులకి అంతకంటే మించిన ధనం ఉన్నది. పురాణాల్లో వర్ణిస్తారు, అక్కడి కంటే సంపద పాతాళ లోకంలో ఎక్కువ ఉన్నది రాక్షసుల దగ్గర. వాళ్ళ సామ్రాజ్యం అంత గొప్పగా ఉంటుందట. మరి ఎందుకు కొట్లాటలు? కాంత, కాంచనం, ఇవే కదా కొట్లాటలకు బాగా ప్రధానమైన కారణం. డబ్బు ఉన్నది, కాంత, స్త్రీ సౌఖ్యం ఎంతో గొప్పగా ఉన్నది. అక్కడ కూడా ప్రధానమైన కారణం ఏంటంటే యజ్ఞంలో హవిర్భాగం దేవతలకి మాత్రమే ఉంటుంది, రాక్షసులకి ఉండదు. మనం ఏదైనా యజ్ఞం చేసినామనుకోండి, ఇంద్రాయ స్వాహ, అగ్నయే స్వాహ, వరుణాయ, దేవతల పేర్లు చెప్పే స్వాహాకారంతో హవిస్సు వేస్తున్నాము. కానీ హిరణ్యకశిపు యస్వాహ, రావణాయ స్వాహ అని చెప్తున్నామా? మాకేమి తక్కువ? మాకు అధికారం లేదా? ఎందుకు ఈ దేవతలకే యజ్ఞంలో భాగం? ఇది గొడవ. అందుకోసం ఏం చేస్తున్నారు ఈ రాక్షసులు? ఇప్పుడు ఒక చక్కని అవకాశం దొరికింది. మా అల్లుడే యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి వీడిని పట్టుకుంటే మనకు కూడా కొంచెం హవిర్భాగం దొరుకుతుంది అని చెప్పి అల్లుని దగ్గరికి వచ్చి, అల్లుడా, మా పేర్లతో కూడా స్వాహాకారాలు వేయరా అన్నాడు. అది ఎలా కుదురుతుంది? ధర్మ మార్గ విరుద్ధం కదా. అంటే వాళ్ళ అమ్మతోటి కొంచెం రికమెండేషన్ చేస్తే ఏమున్నదరా, ఏదో కొంచెం కానివు. విశ్వరూపుడు మొదలు పెట్టినాడు ఇక స్వాహాకారం. వరుణ యస్వాహ అని గట్టిగా అంటున్నాడు, వేస్తూ ఉన్నాడు. ఇంద్రుడు ఆలోచించాడు, వర్ణదేవా, ఇప్పుడు స్వాహాకారం పడ్డది, నీకు వచ్చిందా హవిర్భాగం అని అడిగాడు. ఏమోనయ్యా, నాకేమి రాలేదు, పేరు మాత్రం చెప్పినాడు, నాకెవరు ఏమి ఇవ్వలేదే. వాయవే స్వాహ, వాయుదేవా నీకు వచ్చిందా? ఇంతకుముందు స్వాహాకారంతో పడ్డది, నాకు రాలేదు. మరి ఏం జరుగుతున్నది తెలుసుకుందామనేటువంటి ఉద్దేశంగా సూక్ష్మ రూపంతో విశ్వరూపుని పక్కన వచ్చి కూర్చున్నాడు. ఎవరు? ఇంద్రుడు. ఈయనేం చేస్తున్నాడు? పైకి మాత్రం దేవతల పేరు చెప్తున్నాడు, కానీ వేసేటప్పుడు రాక్షసుల పేరు చెప్తున్నాడు, మామగారుల పేరు చెప్తున్నాడు. ఎప్పుడు కానీ వేసేటప్పుడు మాత్రమే ప్రధానమైనది. మైక్లో ఎంత పెద్ద అనౌన్స్ చేసినా స్వాహాని ఏ పేరుతో వేస్తున్నామో అదే ప్రధానంగా వెళ్ళిపోతుంది. అర్థమైపోయింది ఇంద్రుడికి, రాక్షసులకు వెళ్ళిపోతున్నది ఇదంతా అని చెప్పి కోపంతో వెంటనే ఆ పురోహిత స్థానంలో ఉన్నటువంటి ఆ విశ్వరూపుడి యొక్క 3 తలలు నరికేశాడు. అంతే, తప్పే. పురోహిత స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మస్థానంలో ఉన్న బ్రాహ్మణుడి యొక్క శిరస్సులు నరికాడా లేదా? ఇది ఒక దోషం. దానితో కోపించినటువంటి వాళ్ళ నాన్నగారు త్వష్ట ప్రజాపతి నా కొడుకును పురోహితుడిగా పెట్టుకొని ఇంత నిర్దాక్షిణ్యమైనటువంటి కృత్యానికి ఒడిగడతాడా? ఇంద్రుణ్ణి చంపేవాన్ని నేను పుట్టిస్తానని చెప్పి ఆయన యజ్ఞగుండం దగ్గర ఇంద్రశత్రో వివర్ధస్వ అని మంత్రం చదువుతూ అవిశ్వేసినాడు. దాని అర్థం ఏమిటంటే, ఇంద్రుణ్ణి చంపేటువంటి ఓ శత్రువా బయటికి రా, వివర్ధస్వ వృద్ధి పొందు అని మంత్రం. కానీ చెప్పేటప్పుడు కొంచెం స్వరం అటు ఇటు అయిపోయి ఇంద్రుడి చేతిలో చచ్చేటువంటి వాడా రా అని వచ్చింది. స్వరలోకం, అందుకే వేదము స్వరయుక్తమైనటువంటిది. రికార్డులు దొరికినాయి కదా, పుస్తకాలు దొరికినాయి కదా అని మనం చదువుకుంటామంటే అనేకమైనటువంటి దుఃఖాలకు హేతు అవుతుంది. ఒక సంప్రదాయబద్ధంగా
సద్గురువులను ఆశ్రయించి నేర్చుకోవాల్సినటువంటి విద్య అది. ఎందుకన్నారు? చిన్న స్వరలోపం జరిగిన అనేకమైన అనర్థాలు. గాతుం యజ్ఞాయ అని ఒక పదం ఉన్నది వేదంలో. దాన్ని గురువుల దగ్గర నేర్చుకోకుండా ఏది ఎలా పలకాలో తెలియకుండా చదివేటప్పుడు గాతుం యజ్ఞాయ అన్నామనుకోండి, ఏమవుతుందో తెలుసిన? గాతం అంటే రక్షించడము, యజ్ఞాయ అంటే యజ్ఞమును. అక్కడ ఉన్న పదం అది యజ్ఞ రక్షణ కొరకు అని అర్థం. కానీ నువ్వు చదివేటప్పుడు ఏం చదివినావు? గాను కొంచెం ఘా, సెకండ్ ఘా, ఘాతం యజ్ఞాయ అన్నావు. ఏమైంది? ఘాతం అంటే నాశనము అని అర్థం. యజ్ఞ నాశనం కొరకు. వద వధ. వధ అంటే మాట్లాడడం, వధ అంటే నాశనం చేయడం. స్వరంలో కొంచెం ఎదిగించి అటు ఇటు అయిపోయినప్పుడే మంత్రంలో తేడా వచ్చేస్తుంది. అదే ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి వృత్తాంతం. ఇంద్రశత్రో వివర్తస్వ. చెప్పేటప్పుడు ఇంద్రుణ్ణి చంపేటువంటి శత్రువా రా అంటే ఇంద్రుడి చేతిలో చచ్చేవాడు పుట్టాడు. అతడే వృత్రాసుడు. ఆ వృత్రాసుని ఇంద్రుడు చంపేసినాడు. యజ్ఞగుండం నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణుడి యొక్క శక్తిని చంపడం ఇది రెండవ దోషం. ఈ మొదటి ఇంద్రుడు విశ్వరూపుని చంపాడు కదా, అప్పుడు అతని యొక్క ధర్మము లోపమైంది అన్నారు. యజ్ఞం మధ్యలో చంపడం అనేది అధర్మం. కాబట్టి ఇంద్రుడి దగ్గర ఉండేటువంటి ధర్మం అనే శక్తి కోల్పోయినాడు ఇంద్రుడు. కోల్పోయినప్పుడు ఆ ధర్మం అనేటువంటి శక్తిని ధర్మదేవత స్టోర్ చేసుకున్నారు, ధర్మదేవత స్వీకరించారు. రెండవ సంఘటనలో ఈ వృత్రాసుని చంపేటప్పుడు ఇంద్రుడు బలం కోల్పోయినాడు. చాలా బలాన్ని పెట్టి వృత్రాసుని చంపాడు. బలం కోల్పోతే ఆ బలాన్ని వాయుదేవుడు స్వీకరించాడు. ఇంకొక సన్నివేశం ఇంద్రుడి యొక్క చరిత్రలో, గౌతమ మహర్షి యొక్క వృత్తాంతంలో అహల్యను మోసం చేయడానికి వచ్చాడు గౌతముడి యొక్క వేషంలో. అహల్యను లోపరుచుకోవడం కోసం తన జ్ఞానాన్ని, తన తెలివిని వాడాడు, తన అందాన్ని వాడాడు. అక్కడ రెండు లక్షణాలను కోల్పోయినాడు ఇంద్రుడు. ఆ కోల్పోయినప్పుడు ఆ రెండు లక్షణాలను అశ్విని దేవతలు స్వీకరించారు. జాగ్రత్తగా ఆలోచించండి. మొదటి సంఘటనలో ధర్మాన్ని కోల్పోతే ధర్మదేవత స్వీకరించాడు. రెండవ విషయంలో బలాన్ని కోల్పోతే వాయుదేవుడు స్వీకరించాడు. ఇంకొక సన్నివేశంలో జ్ఞానాన్ని, అందాన్ని కోల్పోతే అశ్విని దేవతలు స్వీకరించారు. 4 దోషాలు నలుగురు స్వీకరించారా లేదా? ఇప్పుడు 5వ దోషం ఎక్కడ ఏర్పడ్డదంటే, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ఇంద్రుడు ఉన్నాడే, ఈ ఇంద్రుడు పరమేశ్వరుడి దగ్గర బలం ఉన్నది అని చెప్పి అహంకరించినాడు కదా, ఇది ఈ దోషం. ఈ దోషం ఇంకా ఆయన దగ్గరే ఉన్నది. ఎందుకంటే ఆయన ఉందాము ప్రెసెంట్ పొజిషన్ లో ఉన్నాడు కదా. అందుకే వాయుదేవుని యొక్క అంశతో భీముడు వచ్చాడు, ధర్మదేవత యొక్క అంశతో ధర్మరాజు వచ్చాడు, అశ్విని దేవతల యొక్క అంశతో నకుల సహదేవులు వచ్చారు. కానీ ఇంద్రుడి యొక్క శక్తులే, సాక్షాత్ ఇంద్రుడే 5 రూపాలుగా వచ్చారు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒకే ఇంద్రుడు 5 రూపాల్లో కనబడుతున్నాడు. తన భర్త ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా ఒకసారి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గా కూర్చున్నాడు, తర్వాత ఇంట్లో వచ్చి ప్యాంట్ షర్ట్తో మామూలుగా ఉన్నాడు. అయినా భార్య అలాగే ఉంటుంది కదండి. పొజిషన్ ఏది ఉన్నప్పటికీ కూడా సహకరించడం భార్య యొక్క లక్ష్యం. కాబట్టి ఆ ఇంద్రుడి యొక్క భార్య సాక్షాత్ శశిదేవి స్వర్గలక్ష్మే ద్రౌపదిగా వచ్చింది. ఇది ద్రౌపది యొక్క వృత్తాంతం. 5 ఇంద్రుడు, 5 పాండవులు కాదు, పాండవుల శక్తి ఒకటే. పాండవుల శక్తి ఒకటే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. దైవ సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి గ్రంథాలను ముట్టుకునేటప్పుడు ఆధ్యాత్మిక కోణంలోనే ఆలోచించాలి. ఆధ్యాత్మిక గురువులను సంప్రదించాలి. పూర్వాపరాలు విచారణ చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా లౌకికంగా జరుగుతున్నటువంటి సంఘటనలు పట్టుకొని దివ్యమైనటువంటి పాత్రల పైన తమ బుద్ధిని పెడదామంటే అది మూర్ఖత్వంగా వస్తుంది. కాబట్టి ద్రౌపది మాత యొక్క పాతివ్రత్య శక్తి విషయంలో ఎవరు కూడా ఏమాత్రం కూడా సందేహించాల్సినటువంటి అవసరము లేదు. ఇంతెందుకండి, మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ద్రౌపది మాత గురించి. ఈ చర్చ నిన్న వదిలిపెట్టినాం మనం. చర్చ ఎక్కడ ప్రారంభమైంది?
ధర్మరాజు గారు భీమ, అర్జున, నకుల, సహదేవులు అందరూ వచ్చారు ద్రుపదుడి దగ్గరికి. వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఇది లోక వేద విరుద్ధమైనటువంటి మాట మాట్లాడుతున్నావు ధర్మరాజా. ఒక స్త్రీ 5 చేపట్టడం ఏమిటి? ఈ క్వశ్చన్ ఇప్పుడు మన ముందు వచ్చిన క్వశ్చన్ కాదు. ఇది నేరుగా కన్యనిచ్చేటువంటి అమ్మాయి యొక్క తండ్రి అడిగినాడు. పెళ్లి జరిగేటప్పుడే ఈ డిస్కషన్ జరిగింది. ధర్మరాజా ఎట్లా మాట్లాడతారండి మీరు? ధర్మం తెలిసిన వారు లోకధర్మ విరుద్ధం, వేదధర్మ విరుద్ధమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇది ఎలా సమంజసం అవుతుంది అన్నాడు. అంటే ధర్మరాజు గారు అన్నారు, ఇది లోక విరుద్ధమైనటువంటిది కాదు, వేద విరుద్ధమైనటువంటిది కాదు. దుశ్శకుడు అడిగాడు, ఎలా సమర్థించుకుంటారంటే లోకంలో ఇంతకుముందు జరిగిందా? ఏదైనా ఆచారం ఉంటే సరే అని చెప్పవచ్చు. ఫలానా కోర్టు కేసులో ఇలా జరిగిందండి, ముంబై హైకోర్టు ఇలా తీర్పిచ్చిందండి అని ఇక్కడ మనం ఎవిడెన్స్ పట్టుకురావచ్చు. లౌకికంగా ఏదైనా ఆచారం ఉన్నదా అంటే ఆయన అన్నాడు, పూర్వం వార్షికి అనేటువంటి ఒక అమ్మాయి 10 మంది ప్రచేతసులను పెళ్లి చేసుకున్నటువంటి సంఘటన లేదా లోకంలో? పూర్వం జగ్ల అనేటువంటి అమ్మాయి 7 పెళ్లి చేసుకున్నటువంటి సంఘటన లేదా లోకంలో? కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ 2 సంఘటనలు జరిగి ఉన్నాయి కదా, ప్రత్యేకమైన పరిస్థితుల్లో. కాబట్టి లోకంలో లేదని ఎలా అంటారు? సరే, అది పక్కన పెట్టండి. వేదం ఒప్పుకుంటుందా? వేదంలో ఏం చెప్తారంటే, ఒక యూపస్తంభానికి అనేక రచనలు కట్టవచ్చు, కానీ అనేక స్తంభాలకు ఒక రచన కట్టకూడదు. రచన అంటే తాడు. యూపస్తంభానికి తాడు కట్టాలి. అనేకమైనటువంటి తాడు యూపస్తంభానికి కట్టవచ్చు. కర్మకాండ తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. కానీ అనేక యూపస్తంభాలకి ఒకే తాడు కట్టకూడదు కదా. అంటే అక్కడ చెప్పినారు, నేకస్యై బహవః పతయః. వేదం చెప్తుంది, ఒక స్త్రీకి అనేక మంది పతులు పనికిరాదు అని. అదే వేదము ఒక చోట నేకస్యై సహ బహవః పతయః, సహ అనేటువంటి పదంతో ఇంకొక దగ్గర ఇంకో మాట చెప్తున్నది. ఒక దగ్గర ఇలా చెప్పింది, ఒక దగ్గర ఇలా చెప్పింది కదా. ఎలా తీసుకోవాలి అంటే, స్మృతి వాక్యాలు, శాస్త్రవాక్యాలు 2 కనబడితే దానిని మేధస్సుతో ఆలోచించి ఏదైనా స్వీకరించు అంటారు. కర్మ చేయండి అని చెప్పింది, కర్మ వదిలిపెట్టండి అని చెప్పింది. కొంచెం లోతుగా విచారణ చేయాలి, ఎందుకంటే ఇది చాలా గంభీరమైనటువంటి విషయం కాబట్టి. అనేకమైనటువంటి కోణాల్లో ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఎందుకంటే వేద సంస్కృతితో పంచమ వేదంగా చెప్పబడుతున్నటువంటి మహాభారతంలో వేదంలో ఉన్నదే భారతంలో ఉన్నదని చెప్పబడ్డప్పుడు, వేదంలో చెప్పబడ్డటువంటి విషయాన్ని కూడా మనం సావధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేకస్యై సహ బహవః పతయః. ఒక స్త్రీకి అనేక మంది పతులు పనికిరారని ఒక చోట, ఒక స్త్రీకి సహ అనేటువంటి పదంతో పనికి వస్తుందని ఒక చోట. అంటే ఏంటి అర్థం అంటే, దానికి చెప్పినారు, ఒక్కసారి ఒక స్త్రీకి పనికిరారు, కానీ ఒకసారి కాకుండా చేసుకోవచ్చయ్యా అని దానికి అమెండ్మెంట్ చెప్పినారు. సరే, అదంతా పెద్ద చర్చ. ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం చెప్తూ ఉన్నారు, జాగ్రత్తగా వినండి. ఇంతలో వేదవ్యాస వారు వచ్చారు. రాగానే ద్రుపద చక్రవర్తి లేచి నమస్కారం చేసి, స్వామి, మా మధ్య ఒక చర్చ కొనసాగుతున్నది. ఆయనేమో ఇది ధర్మము అంటూ ఉన్నారు, మాకేమో ఇది అధర్మము అనిపిస్తున్నది. మీరే న్యాయ నిర్ణయం చేయండి అని చెప్పి వేదవ్యాస వారు ముందు పెట్టినారు. అప్పుడు వ్యాసవారు అంటున్నారు, తాం గచ్చతీమన్వగచ్చత్ తదానీం సోపశబ్దాధారాత్ తరుణం దర్శనీయం సిద్ధాసనస్థం యువతీ సహాయం క్రీడంతమైక్షత్ గిరిరాజమూర్తి. వేదవ్యాస వారు నిర్ణయం చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పంచ ఇంద్ర ఉపాఖ్యానం ఏదైతే ఉన్నదో అది వేదవ్యాస వారు చెప్పినటువంటిదే. నాయన ద్రుపద చక్రవర్తి, ధర్మరాజు అంటేనే ధర్మమయ్యా. ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఎటువంటి వేద విరుద్ధమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి మాట లేదయ్యా అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి కథాభాగం ఏదైతే ఉందో అదంతా ద్రుపద చక్రవర్తికి చెప్పినాడు ఆయన. ఏమయ్యా, ఎవరైనా బిడ్డలు అగ్నిగుండంలో పుట్టడం చూసినావా నువ్వు అన్నాడు.
పిల్లలు పుట్టాలంటే అగ్ని నుంచి ఎవరైనా వస్తారా? అగ్ని నుంచి వచ్చారంటే సామాన్యమైనటువంటి పిల్లలుగా భావించవచ్చా? నీ కుమార్తె ఎలా పుట్టింది? అగ్ని సంభవంగా పుట్టింది. అప్పుడైనా ఆలోచించవద్దా? అగ్ని నుంచి శక్తి వచ్చిందంటే ఈవిడ ఎవరు? ఈవిడ పూర్వ వృత్తాంతం ఏంటి? ఆలోచించవా? నీ బిడ్డ గురించి నీకే తెలియదయ్యా, నేను చెప్తున్నాను. నేను ఈవిడ పూర్వకాలం ఒక ముని కుమార్తె అఖండమైనటువంటి తపస్సు చేసింది శివుడి గురించి. భర్తను పొందుదామనేటువంటి ఉద్దేశంగా తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆ తొందరపాటులో పతి పతి అని చెప్పి 5 మార్లు ఉచ్చరించడంతో 5గురు భర్తలు వస్తారు నీకు అని చెప్పి శివుడు అనుగ్రహించాడు. అయ్యో 5గురు ఏమిటయ్యా అన్నాడు. 5గురుగా కనబడతారు కానీ 5గురు ఒక్కడే అన్నాడు పరమేశ్వరుడు. అదేలా జరుగుతుంది? జరుగుతుందిలే అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానమైపోయినాడు. అలా ఆ ముని కుమార్తె ఇక్కడ ద్రౌపదిగా వచ్చింది. ఆ నీ బిడ్డను పెళ్లి చేసుకోవడం కోసమే ఆ ముని కుమార్తె ఎవరో కాదు, సాక్షాత్ స్వర్గలక్ష్మి శచీదేవి. అందుకోసమే 5గురు ఇంద్రుడు 5గురుగా కనబడుతున్నారు కానీ ఒకడే ఇంద్రుడు. నమ్మకం లేదా? సరే నీకు చూపిస్తాను అని చెప్పి ద్రుపదుడికి దివ్యమైనటువంటి దృష్టి ఇచ్చాడు. ఎందుకంటే నీవు సామాన్యమైనటువంటి మానవుడివి. దివ్యమైనటువంటి శక్తుల్ని చూడాలంటే దివ్యమైనటువంటి దృష్టితో మాత్రమే చూడగలవు. ఏ కోణంలో ఆలోచిస్తే ఆ కోణంలోనే కనబడుతుంది విషయం కానీ వ్యక్తి కానీ. కాబట్టి నువ్వు ఇంద్ర శక్తిని చూడాలంటే నీకు దివ్యమైనటువంటి శక్తి ఇస్తున్నా అని చెప్పి నేత్రాలకు దివ్యమైనటువంటి శక్తి ఇచ్చాడు. దివ్య నేత్రాలు అంటారే, దివ్యం దదామి తే చక్షు. పరమేశ్వరుడు కూడా తన విశ్వరూపాన్ని చూపెట్టేటప్పుడు అర్జునుడికి, నాయన ఈ మానవమైనటువంటి ప్రాకృతికమైనటువంటి సహజమైనటువంటి పాంచభౌతికమైనటువంటి నేత్రాలతో దివ్యమైనటువంటి శక్తుని నువ్వు చూడలేవయ్యా, అందుకోసం నీ నేత్రాలకు దివ్య శక్తి ఇస్తున్నానని చెప్పి దివ్య నేత్రాలు ఇచ్చినాడు. దివ్య నేత్రాలంటే ఏదో కొత్తగా ఐ సర్జరీ చేసినట్టు కాదది. ఉన్న కళ్ళకే దివ్యత్వం రావడం ఎలా వస్తుంది? నీ శరీరాన్ని పవిత్రం చేసుకుంటే ఈ శరీరంలో ప్రతి అవయవంలో దివ్యత్వం వస్తుంది. అలా నేత్రానికి దివ్యత్వం ప్రసాదించాడు జగద్గురు వేదవ్యాస వారు ద్రుపదుడికి. చూడవయ్యా, అక్కడ కనబడుతున్నది 5గురా ఒక్కడా అనేసరికి ఆ దివ్య దృష్టితోటి ఆ పాండవుని చూశాడు. చూసేసరికి ఒకే ఇంద్రుడు 5 రూపాయలతో కనబడ్డాడు. ఆశ్చర్యపోయినాడు. మీ అమ్మాయిని కూడా చూడవయ్యా ఒకసారి. సాక్షాత్ స్వర్గలక్ష్మి శచీదేవి యొక్క దర్శనం లభించింది ద్రుపదునికి. అర్థమైందా ఇప్పుడు? యా స్వామి, ఇంత జాగ్రత్తగా ఇంత స్పష్టంగా అప్పుడు చెప్పారు. ఇది దేవాసుర సంగ్రామం కోసం జరుగుతున్నటువంటి కథ. ఇక్కడ బయటికి కనబడుతున్న పాత్రలు వేరు, లోపల అంతర్లీనంగా ఉన్నటువంటి దివ్యమైనటువంటి రూపాలు వేరు అని స్పష్టంగా ప్రత్యక్షంగా విషయం చెప్పడమే కాకుండా చూపించడంతో అప్పుడు ద్రుపదుడి యొక్క మనస్సు మారిపోయింది. ఇంత గొప్ప భాగ్యమా, ఇంత గొప్ప సౌభాగ్యమా నాకు లభించింది. సాక్షాత్ ఇంద్రుడికి కన్యాదానం చేసినటువంటి భాగ్యాన్ని నేను పొందానా అని అదృష్టంగా భావించినాడు. స్వామి, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, లోకంలో ఎటువంటి అపవాదు వచ్చినా పర్వాలేదు, నేను ఇప్పుడు సిద్ధమై ఉన్నాను కన్యాదానం చేయడానికి అని నిర్ణయించుకున్నాడు ద్రుపదుడు. ఇంకే చక్కగా ముహూర్తం నిర్ణయింపబడ్డది. అత్యపౌష్యం యోగము పైకి చంద్రమా పానిం కృష్ణాయ సంగృహానాద్య పూర్వం. అయ్యా ధర్మరాజా వచ్చాడు, 2 చేతులు జోడించాడు ద్రుపదుడు. ఈ రోజు పుష్యమి నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, చాలా శుభమైనటువంటి సమయం పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ శుభమైనటువంటి ముహూర్తంలో నా అమ్మాయిగా పెంచబడుతున్నటువంటి ద్రౌపది మాతను పాణిగ్రహణం చేయవయ్యా అని ప్రార్థన చేశాడు. యుధిష్ఠిరం చాప్యుపనీయ మంత్రవిద్ నియోజయామాస సహైవ కృష్ణయా ప్రదక్షిణౌతా ప్రగృహీత పాణి సమానయామాస సవేద పారగః. చక్కగా అగ్నిని ఏర్పాటు చేసినారు. పురోహితులైనటువంటి గౌమ్యుల వారు ఉన్నారు. చక్కగా విధిపూర్వకంగా
ఐదుగురికి ద్రౌపది మాతతో వివాహం జరుగుతున్నది. శచి ఇంద్రుల యొక్క వివాహం జరుగుతున్నది. మొట్టమొదటి రోజు ధర్మరాజు గారి పీఠం మీద కూర్చున్నారు. 5 రోజుల పెళ్లి ఇది. మొదటి రోజు ద్రౌపది మాతకు ధర్మరాజు గారికి పెళ్ళయింది అన్నారు. తెల్లవారి మళ్ళీ భీముడు కూర్చున్నాడు. మరి పాణిగ్రహణం అయిపోయిన తర్వాత మళ్ళీ కన్యాదానం అనాలా? కన్య ఎలా అవుతుంది అని ఒక ప్రశ్న. రెండవ రోజు కూడా మళ్ళీ కన్యగానే ఉన్నదట ద్రౌపది మాత. అలా 5గురితో రోజుకొక్కరి చొప్పున 5 రోజుల పాటు జరిగినటువంటి దివ్యమైనటువంటి వివాహ మహోత్సవం అద్భుతంగా దేవతలంతా కూడా పుష్పవర్షం కురిపిస్తూ ఉంటే ద్రుపద చక్రవర్తి చాలా ఆనందంతో ద్రౌపది మాతను పాండవులకిచ్చి వివాహం చేశారు. పెళ్లి చేసినటువంటి ద్రుపదుని యొక్క సందేహం తీరినా వేదవ్యాసుల వారంతటి వాడు భారతం రాసినటువంటి పెద్ద మనిషి వచ్చి కూర్చొని ఇంత గొప్పనైనటువంటి సమాధానం చెప్పినా ఇంకా మన బుర్రల్లో ఈ చరిత్ర పైన సందేహాలు ఉన్నాయంటే ఉంటున్నాయంటే అది మూర్ఖత్వమే. తెలియజేసడానికి ఆబ్జెక్షన్ లేదు. అసలు ఈ భారత కథను పరిచయం చేసిన వేదవ్యాసుల వారే స్పష్టంగా ఇంత గొప్పగా చెప్పిన తర్వాత వివాహం అయిపోయింది. చక్కగా పాంచాల దేశంలో పాండవులు ద్రౌపదితో కలిసి చక్కగా సుఖంగా జీవిస్తూ ఉన్నారు.